టాస్ అయితే జరిగింది అండ్ టాస్ గెలిచింది యూపీ యోధాస్ కాబట్టి ఫస్ట్ రైడ్ పునేరి పల్టన్ నుంచి. కబడ్డీ 9 కబడ్డీ 8 కబడ్డీ 7 కబడ్డీ 6 కబడ్డీ 5 కబడ్డీ 4 కబడ్డీ 3 కబడ్డీ 2 కబడ్డీ 1 కబడ్డీ ఆట అన్లిమిటెడ్. ఇక్కడ ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ సురేందర్ గేల్ అంటే అక్కడ యూపీ యోధాస్ అండ్ పంకజ్ మోహితే అంటే పునేరి పల్టన్ అండ్ ఇద్దరు హెడ్ టు హెడ్ కనుక చూసుకుంటే ఇద్దరు కూడా సమానంగా ఉన్నారు. ఈ రోజు ఎవరిది పై చేయి అవుతుంది అనేది చూడాలి. అండ్ ఫస్ట్ రైడ్ పునేరి పల్టన్ తన హోమ్ గ్రౌండ్ లో మరొక మ్యాచ్ ఆడుతుంది. పునేరి పల్టన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్ పునేరి పల్టన్ కి. అబ్సల్యూట్లీ మలేష్ ఈరోజు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఇది పునేరి పల్టన్కి. వస్తూ రాగానే క్లియర్ డాష్ జరిగింది అక్కడ మహేందర్ సింగ్ నుంచి. 1 పాయింట్ యూపీ యోధాస్. సాలిడ్ డాష్, అది కొంచెం లేజీ అటెంప్ట్ ఆకాష్ ఇండియా నుంచి. రైడ్ సిచ్యువేషన్ ఇక్కడ యాక్షన్ జరగాల్సిందే, పాయింట్ కోసం ప్రయత్నం చేయాల్సిందే. ఓ సాలిడ్ జంప్ తీసుకున్నాడు కానీ అక్కడ సెకండ్ లేయర్ డిఫెండర్స్ సాలిడ్ సపోర్ట్ లభించింది. అబ్సల్యూట్లీ మల్లేష్, ఎందుకంటే రైట్ కార్నర్ హితేష్ ట్యాకిల్ ఇనిషియేషన్ అయితే జరిగింది, బట్ ఇక్కడ సపోర్ట్కు మెచ్చుకోవాలి. ఒకవేళ కనుక సపోర్ట్ రాకపోతే మల్టీ రేడ్ పాయింట్స్ అయ్యే ఛాన్స్ ఉండేది. బ్రిలియంట్ సపోర్ట్. సో కబడ్డీలో ఉన్న మజానే అది, ఎందుకంటే ఒకరు సపోర్ట్కి ఇంకొకరు సపోర్ట్ కలిసికట్టుగా ఉన్నప్పుడే ట్యాకిల్ సక్సెస్ అవుతుంది. అక్కడ డిసప్పాయింటెడ్ ఉన్నారు అక్కడ, ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో పునేరి పల్టన్కి విక్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కోచ్ మారాడు ఇక్కడ అండ్ అశోక్ చిండే, కానీ ఇక్కడ మాత్రం ట్యాకిల్ చేసింది మరొకటి పునేరి పల్టన్. బ్రిలియంట్ రన్నింగ్ చైన్ అక్కడ భవానీ రాజ్పుత్ పైన. ఆ స్టాండ్ చూస్తే లెగ్స్ మధ్యలో చాలా చాలా గ్యాప్గా ఉంది, అందువల్లనే ప్రతిసారి కూడా అవుట్ కావడం జరుగుతుంది. బట్ ఇక్కడ లక్కీ అని చెప్పొచ్చు. 1 పాయింట్ కొంచెం అడ్వాన్స్ ట్యాకిల్కి వెళ్ళినట్టు కనపడింది యూపీ యోధాస్. అండ్ టై హోల్డ్ చేద్దాం అనుకున్నాడు కానీ అది మొమెంటం మొత్తం కూడా మిడ్ లైన్ వైపు ఉంది కాబట్టి ఈజీగా ఎస్కేప్ అయ్యాడు. అండ్ చూడొచ్చు అక్కడ అండ్ మిడ్ లైన్కి చాలా క్లోజ్గా ట్యాకిల్ జరిగింది. ప్లీజ్ ఇక్కడ 3 పాయింట్స్, ఇక్కడ బ్రిలియంట్ ఎస్కేప్ అది గగన్ గౌడ నుంచి. యాంకిల్ హోల్డ్ జరిగింది స్ట్రాంగ్ ప్లేయర్స్ నుంచి. అనవసరమైన రిస్క్ చేయకూడదు. 3 పాయింట్స్ యూపీ యోధాస్. అబ్సల్యూట్లీ ఇది హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రైడ్. గగన్ గౌడకి మొట్టమొదటి సూపర్ రైడ్ ఇది. మంచి మూమెంట్ అయితే చేశాడు ఇక్కడ, అనవసరంగా ట్యాకిల్ ఇనిషియేటివ్ చేసినట్టు కనబడ్డాడు. అలాంటి టాల్ రైడర్ని మొమెంటం మొత్తం మిడ్ లైన్ వైపు ఉంది, మిడ్ లైన్ వైపు ఉన్నప్పుడే ఈజీగా ట్యాకిల్ చేసే పాయింట్స్ వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం పంకజ్ మోహితే ఒక హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించాడు యూపీ యోధాస్ రైడర్ని హ్యాండ్ టచ్ ద్వారా. ఇలాంటి అటాకే జరగాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఫుట్ వర్క్ ద్వారా ఎక్కువ సమయం వేస్ట్ చేయకూడదు మల్లేష్. భరత్ రైడర్గా అబ్సల్యూట్లీ, ఎందుకంటే ఇద్దరు స్ట్రాంగ్ రైడర్లు బెంచ్ పైన. ఓ అడ్వాన్స్ ట్యాకిల్ కోసం ప్రయత్నం. పాయింట్ జరిగిందా, ట్యాకిల్ సక్సెస్ అయిందా చూడాలి. ఇక్కడ ట్యాకిల్ మాత్రం బ్రిలియంట్ గా సక్సెస్ కావడం జరిగింది. ఇనిషియల్ 10 మినిట్స్ 15 మినిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, కానీ ఇక్కడ మాత్రం ట్యాకిల్ చేసింది సాలిడ్ గా యూపీ యోధాస్. మరొకసారి ఆకాష్ షిండేని. మళ్ళీ తన స్టాండ్స్ చూసుకున్నట్టయితే ప్యారలల్ స్టాండ్స్ లో ఉంది, అందువల్ల ఆ స్పీడ్ కూడా రావటం లేదు అండ్ రిఫ్లెక్సెస్ కూడా రావటం లేదు. చూసుకోవచ్చు ఇక్కడ డబల్ యాంకిల్ హోల్డ్ బ్రిలియంట్ గా జరిగింది. దాని తర్వాత అస్సలు స్ట్రగుల్ చేయలేకపోయాడంటే ఎక్కడ కూడా కోర్ స్ట్రెంత్ అనేది జనరేట్ చేయలేదు, అందువల్ల మల్టీ టైమ్స్ అవుట్ అవుతా ఉన్నాడు. అబ్సల్యూట్లీ ఇది రఫ్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఆన్లో ఉంది. పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడా, లీడ్లో ఉంది యూపీ యోధాస్. 5 పాయింట్స్ లీడ్ చేస్తుంది పునేరి పల్టన్ పైన. అండ్ బోత్ కార్నర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు కానీ ఎట్టి పరిస్థితిలో ఆ ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు యూపీ యోధాస్ రైడర్. మరొకసారి పై చేయింది యూపీ యోధాస్ పైన, యూపీ యోధాస్ పునేరి పల్టన్ పైన.
సుమిత్ అయితే మాత్రం ఇది బెస్ట్ ఫేస్. ఇక్కడ నుంచి సూపర్ ట్యాకిల్ చేస్తారు అండ్ ఇక్కడ మాత్రం ట్యాకిల్ అవ్వబడింది. ఒకే ఒక ప్లేయర్ ఉన్నారు కాబట్టి ట్యాకిల్ చేశారు. బోనస్ ఇచ్చిన తర్వాత మొదటి ఆల్అౌట్ పాయింట్స్ అయితే సాధించింది యూపీ యోధాస్. పునేరి పల్టన్ పైన 1 ట్యాకిల్ పాయింట్, 2 ఆల్అౌట్ పాయింట్స్. అండ్ ఇక్కడ మాత్రం యాక్షన్ జరగాల్సిందే. భవానీ రాజ్పుత్ మాత్రం తన హైట్ ని యూటిలైజ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ యూటిలైజ్ చేస్తాడా? ఈసారి పాయింట్ తీసుకొస్తాడా లేదా పునేరి పల్టన్ ట్యాకిల్ చేస్తుందా? అండ్ గౌరవ్ ఖత్రి ఇక్కడ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. బ్యూటిఫుల్ ట్యాకిల్ అది గౌరవ్ ఖత్రి నుంచి. బట్ సపోర్ట్కు మెచ్చుకోవాలి మళ్ళీ సెకండ్ మ్యాన్ నుంచి ఎంత క్విక్గా ఇనిషియేట్ జరిగిందో. ఇక్కడ పాయింట్ కోసం ప్రయత్నం చేయాల్సిందే పునేరి పల్టన్. అండ్ భరత్ బై షౌల్ కుమార్ వచ్చాడు కానీ ఇక్కడ మాత్రం పాయింట్ అయితే లభించింది పునేరి పల్టన్ కి. మరొక పాయింట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అక్కడ ఫ్యాన్స్ అందరు కూడా. ఎందుకంటే పునేరి పల్టన్ కి పాయింట్స్ వచ్చిన కొద్దీ స్టేడియంలో హోరెత్తుతుంది. అండ్ పాయింట్స్ కోసం ప్రయత్నం చేయాలి. చేంజ్ తీసుకొస్తే బాగుండు అనిపిస్తుంది. మీరు చెప్పినట్టు అదే లాంగ్ స్టాండ్ గా ఆడుతున్నాడు. ఆ లాంగ్ పెడితే పవర్ అనేది రాదా, స్పీడ్ మూవ్మెంట్ అనేది రాదని మీరు చెప్తూనే ఉన్నారు. మరొకసారి అదే విధంగా చేశాడు, అదే విధంగా ట్యాకిల్ అవ్వబడ్డాడు. ఫెయిల్ రైడ్ పైన ఫెయిల్ రైడ్. ప్రతిసారి కూడా ఎన్ని అవకాశాలు ఇచ్చినా అతను ఆ స్కిల్ని, ఆ స్టాండ్స్ని మార్చుకోవట్లేదు. ఏమాత్రం ప్రెజర్ కనబడతలేదు. బోనస్ ప్లస్ 1 పాయింట్ పునేరి పల్టన్. 1 డిఫెండర్ అవుట్ ఆఫ్ బౌండ్స్. జెర్సీ నెంబర్ 4 అవుట్. ఇక్కడ యూపీ యోధాస్ నుంచి భవానీ రాజ్పుత్ డూ ఆర్ డై రేట్ సిచ్యువేషన్. ఇక్కడ ఖచ్చితంగా యాక్షన్ జరగాల్సిందే. ఏదో ఒక రూపాన పాయింట్ అయితే తీసుకువెళ్లాల్సిందే. బట్ ప్రెషర్ లో కనిపించాడు. స్పీడ్ తగ్గింది మ్యాట్ మీద. పూణేకి పాయింట్ లభించింది. ఇక్కడ నుంచి మెల్లగా కమ్ బ్యాక్ అయితే చేస్తుంది డిఫెండింగ్ ఛాంపియన్స్. ఇక్కడ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఆన్లో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ రైడ్. వింధ్య కంపల్సరీ ఇక్కడ పాయింట్స్ వేస్తే గనక అండ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ 6 మ్యాచెస్లో 19.5 సగటుంది రైడ్ పాయింట్స్లలో. అండ్ ఇక్కడ మాత్రం సహౌల్ నుంచి ఎస్కేప్ అవుతూ అండ్ మరొక పాయింట్ లభించింది. కేవలం ఒకే ఒక ప్లేయర్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆల్ అవుట్ ఛాన్స్ అయితే ఉంది. మంచి కిక్ అయితే ఎగ్జిక్యూటివ్ చేశాడు. హెడ్ పైన కిక్ అయితే చేశాడు. మరి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. పునేరి పల్టన్ కి కొంచెం రైడర్ ని లోపలికి రానివ్వాలి, ఆ తర్వాత ట్యాకిల్ చేయాలి. బట్ కాంబినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లోపే ఇక్కడ గగన్ గౌడ మల్టిపుల్ పాయింట్ రైడ్ చేశాడు. ఛాన్స్ ఇవ్వలేదు పునేరి పల్టన్ కి. మరి చైన్ లాగా వచ్చారు, కాకపోతే మధ్యలోంచి ఎస్కేప్ అయ్యి ఇది సూపర్ రైడ్. హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రైడ్ బై గగన్ గౌడ. దాంతోనే సూపర్ 10 కూడా పూర్తి చేసుకున్నాడు ఇన్ స్టైల్. ఈ రైడ్ మాత్రం గేమ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పుకోవాలి. కంప్లీట్ గా అలాంటి రైడ్ అయితే చూపించాడు గగన్ గౌడ. అండ్ ఇక్కడ మాత్రం మరొకసారి రాఫ్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది. ఇంతకు ముందు గగన్ గౌడ చేసినటువంటి ఆ సూపర్ రైడ్ ఈ సీజన్ లో 100వ సూపర్ రైడ్. దాన్ని పొగిడే లోపే ఇక్కడ మోహిత్ గోయత్ వచ్చి పాయింట్ అయితే తీసుకువెళ్ళిపోయాడు. ఈ ప్లేయర్ నుంచి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లాస్ట్ 10 మినిట్స్ లో అండ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఆ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. మరొకసారి ఎస్కేపింగ్ స్కిల్, మల్టీ రైడ్ పాయింట్ అయ్యే అవకాశం ఇది కూడా. అండ్ సపోర్ట్ లేట్ అయిందా? లేదు. అక్కడ మూమెంటం మొత్తం కూడా మిడ్ లైన్ వైపు ఉంది కంప్లీట్ గా. ఇది మల్టీ రైడ్ పాయింట్. మరొకసారి గగన్ గౌడ నుంచి టీముని కాపాడుతూ వస్తున్నాడు కంటిన్యూగా. గగన్ గౌడ ఆల్అౌట్ ప్రమాదం నుంచి మరొకసారి గట్టెక్కించాడు. మల్లేష్ ఇక్కడ ఖచ్చితంగా టీమ్ ని బ్లేమ్ చేయాల్సిందే. సపోర్ట్ రాలేదు. గగన్ గౌడని ట్యాకిల్ చేసేటప్పుడు పునేరి పల్టన్ పంకజ్ మోహితే వస్తున్నాడు, పాయింట్స్ తీసుకువెళ్తున్నాడు. అండ్ ఈసారి గగన్ గౌడకి కంప్లీట్ గా బోనస్ అయితే వదిలేశారు. వదిలేసిన తర్వాత లోపలికి తీసుకొని తర్వాత ట్యాకిల్ చేస్తే కనుక ట్యాకిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అనవసరమైన ట్యాకిల్ చేయకూడదు. కానీ ఇక్కడ మాత్రం హైట్ ని యూజ్ చేసుకుంటూ రన్నింగ్ హ్యాండ్ టచ్ చేశాడు. మరొకసారి పాయింట్ సాధించాడు. బోనస్ ప్లస్ 1 పాయింట్ యూపీ యోధాస్. జెర్సీ నెంబర్ 9 అవుట్. Puneri Paltan challenge, no touch point. Our decision, rider safe, bonus plus 1 point. Please review. అండ్ ఇక్కడ బోనస్ అయితే ఫస్ట్ చెక్ చేస్తున్నారు. బోనస్ అయితే కంఫర్టబుల్గా చేశాడు. వాక్ లైన్ పూర్తిగా క్రాస్ చేశాడు. టచ్ ఎక్కడ కూడా జరిగినట్టయితే కనిపిస్తలేదు. జూమ్ చేస్తే ఏమైనా చూస్తే కనుక తెలిసే అవకాశం ఉంటుందా? ఇందే ఏమంటారు? నాకు కూడా ఎక్కడ టచ్ జరిగినట్టు అనిపించట్లేదు మల్లేష్. మోస్ట్లీ బోనస్ పాయింట్ ఒక్కటే ఇస్తారేమో, లేదంటే జెర్సీ దగ్గర ఏమైనా టచ్ అయిందా అనేది మనం చూడాలి.
బట్ ఒకవేళ Review successful. Bonus point UP Yodas. All out 1+2 నేను 3 చెప్పానా points. Pune నేను Repultan. చెప్పానా That బోనస్ time you have పాయింట్ written our review. వచ్చింది అక్కడ, All in. కానీ ఆల్ అవుట్ అయింది యూపీ యోధా. మరి లాస్ట్ 5 minutes లో మనం చూస్తున్నాం పాయింట్ సాధిస్తూనే ఉంది పున్నేరి పల్టన్. మరి ఈసారి డూ ఆర్ డై రేడ్ లో గగన్ గౌడ వాట్ అ టాకిల్! ఇది ఇట్లాంటి కోఆర్డినేషన్ సెట్ అవ్వాలి పున్నేరి పల్టన్ డిఫెన్స్ లో అనుకుంటున్నాం. మరి ఎగ్జాక్ట్లీ అదే చేసి చూపించారు. దాంతో హోమ్ క్రౌడ్ సూపర్ డూపర్ హ్యాపీ. రే మరి కేవలం ఇప్పుడు 2 points లీడ్ లో మాత్రమే ఉంది యూపీ యోధాస్. రైడర్ హ్యాస్ ఆల్ ద లగ్జరీ, బట్ ఇక్కడ మాత్రం పంకజ్ మోహితే వచ్చాడు, క్విక్ గా పాయింట్ తీసుకొని వెళ్ళడం చూస్తున్నాం. 1 point. బట్ Pune లెస్ దెన్ Repultan. 30 Jersey seconds number ఆఫ్ 44 మ్యాచ్ out. మాత్రమే మిగిలింది కాబట్టి ఇక్కడ యూపీ యోధాస్ చేయాల్సింది ఏం లేదు. వెళ్ళి ఆ వాక్ లైన్ క్రాస్ చేసి రే ఉన్న టైం అంతా కిల్ చేసి రావచ్చు. పర్లేదు, ఒక పాయింట్ పోయినప్పటికీ కూడా యూపీ యోధాసే మాక్సిమం ఈ మ్యాచ్ గెలిచే అవకాశం. సో అదే చేస్తున్నాడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ భవానీ రాజ్పుత్. నో బ్రెయిన్. ఎస్, టైం మొత్తం కంప్లీట్ చేసుకుంటాడు. టైం కంప్లీట్ చేసుకున్నా కూడా అక్కడ రైడర్ అవుట్ అయినా కూడా మంచి విక్టరీ సాధించే అవకాశం ఉంటుంది. ఏదో విధంగా కొనసాగితే గనక యూపీ యోధాస్ సెకండ్ స్పాట్కి అయితే మూవ్ అవుతుంది. అండ్ మంచి విషయం, కానీ ఇక్కడ మరొక పాయింట్ అయితే లభించింది. యూపీ యోధాస్ కి మంచి విక్టరీ సాధించింది. ఈ రైడ్ తో మ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. యూపీ యోధాస్ విజయం సాధించింది పునేరి పల్టన్ పైన. కానీ లాస్ట్ వరకు మంచి కంబ్యాక్ చేసింది కానీ పునేరి పల్టన్, కానీ యూపీ యోధాస్ రైడర్స్ సాలిడ్ గా ఆడారు.